కుటుంబంలో ప్రార్థన, కుటుంబ ప్రార్థన లేకపోతే వార్ రూమ్ లేదు. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన సమయం లేకపోతే వార్ రూమ్ లేదు. నీవు ఏ దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయకపోతే నీకు వార్ రూమ్ లేదు. అపవాది ఈజ్ డిస్ట్రాక్టింగ్. ఈరోజు మన దేహంలో చూసినప్పుడు మన మైండ్, మన సైకి ఈజ్ ద వార్ రూమ్. ఎడతెగగా ప్రార్థన చేయి, అన్ని విషయంలో ప్రార్థన చేయి, అన్ని రీతిలో ప్రార్థన చేయి. ప్రార్థన 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 7 రకాల ప్రార్థనలు చూస్తాం. కానీ ప్రార్థన ప్రాముఖ్యత ఎంతో కనబడుతుంది. కానీ ప్రార్థన ఎక్కడ చేస్తావు, ఎప్పుడు చేస్తావు? ప్లాన్ లేకుండా యుద్ధంలోకి పోతాం కాదు. ఈరోజు చాలా మంది యుద్ధంలో దిగిన తర్వాత ప్రభు ఎవరిని కొట్టమంటావు? ఇప్పుడు ప్రభు మాట్లాడితే వింటాను, శత్రువు ముందున్నాడు. ప్రభు మాట్లాడితే నేను వింటాను. దేవుడు నాకు తెలియజేస్తుంది, సర్వాంగ కవచాన్ని ధరించుకో. సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలబడు. నిలబడినప్పుడు ఏంటి? ప్రార్థన, which means fight, which means war.